ఏమన్నా రత్నాలు గారు పాలు బాకి ఎన్నాళ్ళు ఉంచుకుంటారా? ఎవరేంటండి బాబు, పాల్లో చుక్క నీరు కలిస్తే మాత్రం రయ్యమని వచ్చేస్తారు, బాకీ ఇవ్వాలని మాత్రం తెలియట్లేదు. అలాగైతే ఎలాగో ఈ పాలు వ్యాపారం చేసే బదులు ఈ గిల్లి కట్టు పెట్టుకుంటే మంచిది, డబ్బులన్నీ బాకీ పడిపోతున్నాయి. రాణమ్మ గారు, రాణమ్మ గారు. ఎవరు? నేనండి, పాలు తీసుకొచ్చాను. నీకోసమే చూస్తున్నాను, వస్తున్నాను. చెప్పు చూడమంటారండి, గమ్మునండి, పాలేసేస్తానా. అంత లేట్ అయితే ఎలాగమ్మ గారు, బేగారండి. నువ్వు రావటమే లేటుగా వచ్చావు, అంత తొందరేటి? అమ్మగారు, ఇక నుంచి ఒక 1 లీటర్ పెంచమంటారా? ఏంటి సుబ్బు, ఎంత పలసకున్నాయి పాలు? అది కాదండి రాణమ్మ గారు, ఎండాకాలం కాదండి, ఏది నీళ్ళు ఎక్కువ తాగేస్తుందండి, అందుకే పాలు పంచుకుంటున్నాయి. మాటలు బాగా నేర్చుకున్నా సుబ్బు. రాణమ్మ గారు, ఈ మధ్య టీవీలు స్మార్ట్ ఫోన్లు వచ్చి అందరికి వచ్చేస్తుందని తెలివి, అవి చూసి నాకు కూడా వచ్చేసిందని తెలివి. అరే, ఊరంతా పాలు పోతం అయిపోయిందా? అయిపోయిందండి. అయితే పెరట్లో మొక్కలకి నీళ్ళు పోయి డబ్బులు ఇస్తానులే. సరే అండి అమ్మగారు, మీరు చెప్తే నేను చేయనేంటండి, చేస్తానులేండి. ఇన్ని రోజుల నుంచి మా ఇంటికి వస్తున్నావు, ఆ డబ్బులేయో నీకే ఇద్దామని పని చెప్తున్నాను. డబ్బులు ఏముందండి, మంచితనం ఉండాలి కానీ. మొక్కలకే నీళ్ళు పోసేస్తానండి. అలాగే పోసే. ఈవిడికి మొక్కలంటే ఎంత ప్రేమో, పెరట్లో మొక్కలన్నీ పెంచేస్తుంది. కరివేపాకు మొక్కలు, దానిమ్మ మొక్కలు, ఒక పక్క వంగ మొక్కలు, ఒక పక్క బెండ మొక్కలు, బలిగేసింది ఈవిడి. సుబ్బు, ఆ పూల మొక్కలకి వేసిన చాలు కానీ వెనకాల దానిమ్మ చెట్టు ఉంది, దానికి వంగ మొక్కలకే పోయి. అదే పనిలో ఉన్నానండి. ఇదంతా అయిపోయిన తర్వాత పైపు కూడా బాగు చేయించేస్తే బాగుండు నీటితో. సుబ్బు, ఈ పైపు గాలి లాగేస్తుంది, ఎంత కొట్టినా నీళ్ళు రావట్లేదు చూడు. అలాగేనండి, చూస్తానండి. నేను నీరేసి కొడతాను, ఆగండి అమ్మగారు, మీరు వదలండి. అయ్యా, కాలు సరిపోయింది. అదేంటండి అలా పడిపోతున్నారు, పట్టుకోండి. అయ్య బాబాయ్, కాలు ఏదో నిప్పట్టేసి. నొప్పి పట్టిందండి? అవునరా, చాలా నిప్పుగా. ఎందుకండి ఇలాంటి పనులు? నాకు చెప్తే నేను చేస్తాను కదండి. వెళ్ళానండి, జాగ్రత్తగా చూస్తే బరువు. మీకు ఎందుకండి అలాంటి పనులు? నాకు చెప్తే నేను చేస్తాను కదా. అమ్మా, అయ్య బాబాయ్. కూర్చోండి, మెల్లిగా కూర్చోండి రాణమ్మ గారు. అయ్య బాబాయ్, ఎంత పని అయిందమ్మా. గట్టిగానే తగిలిందండి. ఏది ఇలా చాపండి ఆ కాలు. నొప్పులు అయింట్మెంట్ ఉందండి లోపల? వంటగదిలో ఉంది చూడు. తెచ్చి రాసేస్తాను, ఆగండి. అయ్య బాబాయ్, పొద్దున్న లేసి ఎవరి మాకు చూసాను కానీ ఇంత దెబ్బకి లేచింది. పైకి చాపండి, రాసేస్తాను. అమ్మగారు, ఇంకా పైకి రాయమంటారా? కిందరా నిప్పు. చూపు బాగా మండుతున్నట్టు ఉంది, రుద్దుతున్నాను కదండి. అబ్బా, అమ్మా. ఈవిడికి ఎలాగ ఉందో కానీ చూపు రాస్తుంటే నాకు కారిపోతుంది చెమట. ఏంటిడు వద్దన్నా తెగ రాసేస్తాడు చూపు. రాణమ్మ గారు, ఇక నేను వెళ్తాను. సరే, కాసేపు ఉండరా, వెళ్దు గాని. నువ్వు ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉందిరా. రాణమ్మ గారు, మీ ఆయన ఎప్పుడు వస్తాడండి కోటి నుంచే? వెళ్ళి సంవత్సరం అయిందిరా, ఇంకా 4 సంవత్సరాలు ఉండాలి. 4 సంవత్సరాలు మొగుడు లేకుండా ఉండాలా? ఏంట్రా అదోలా మాట్లాడుతున్నా? మరి మా ఆయన కొయ్యకి వెళ్ళాడు, వచ్చేదాకా ఉండాలి మరి. పిల్లల్నేమో హాస్టల్లో పెట్టారు, మీరేమో ఒంటరిగా ఉంటున్నారు. మీరు ఎంత అందంగా ఉన్నారు మరి. ఏంట్రా అంటున్నావు, నాకు అర్థం కావట్లేదు. అండి, పిల్లలు లేరు, భర్త ఏమో కొట్టారు అన్నాడు, మీకు భయం వేయట్లేదా అంటున్నాను. ఇది మా అత్తయ్య గారి ఇల్లు, నాకు భయం ఏంటి? ఇరిగి పొరుగు తెలిసిన వాళ్ళే. అది నిజమేనండి. నాకెందుకు సుబ్బులు భయం? సరే అండి, మీకు భయం ఏంటి అమ్మ, మొగుడేమో కొట్టే పంపేసావు, తినేస్తే. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదండి, వెళ్ళొస్తానండి. సరే, ఇలా కూర్చో, మంచిగా తాగలిది కానీ. సరే అండి అమ్మగారు.
నాకు ఇంట్లో ఆ పని ఈ పని చెప్పి డబ్బులు బాగానే ఇస్తుంది. కుయిట డబ్బులు బాగా ఉన్నట్టున్నాయి. బాగా నమ్మకం కుదుర్చుకుని డబ్బులు బాగా లాగుతాను. ఇదిగో సుబ్బులు, తాగు చల్లటి నీళ్ళు. ఒరే నా చేయి పట్టుకుంటావు రా, లోటా పట్టుకో. ఎదవ తెచ్చినాడు, యారేటి తేడా తేడాగా ఉంటున్నాడు. చాలా నమ్మగారు మంచినీళ్ళు. సాయంత్రం వచ్చి పని చేసి వెళ్ళిపోనండి. ఏం పనిరా? అదే అండి, మీ కాల్ నొప్పి కదా, సాయంత్రం వచ్చి అన్ని పనులు చేసేస్తాను అంటున్నాను. సరే చేస్తానులేండి. వీడు నాకు సూపరాజు కంటే తేడాగా మాట్లాడుతున్నాడు. ఏంటో ఈ రాజుగాడు రంబలాంటి పెళ్ళాన్ని వదిలేసి కొయిటే వెళ్ళిపోయాడు. అదే నేనైతేనా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంది. మా ప్రెసిడెంట్కి ఈ రత్తాలంటి ముందు కాపలా కత్తం సరిపోతుంది ఆ పని. ఈయన లోపల నుంచి బయటికి రాడు. ఎవడన్నా చూస్తే ఏంటో పరిస్థితి. వచ్చారా అయ్యారా? రండి గారు, లోపల సింపేసినట్టుగా ఉన్నారు. ఆ రస్తాలు పులసా పులిసి ఎట్టిందిరా, అది తినేదాకా ఉండుకోలేదే. పని అయిపోయింది. పదండి ఇంకా ఊరు మీద పడిపోదాం. ఒరే ఏంకి ఎండ ఎరగ తీసేస్తుందిరా, గొడుకోది కింద కట్టా. ఒరే ఆడు శుభులు గడేనా ఆ ఇంట్లో చూస్తున్నాడు. శుభులు ఆగరా. ఏంటండి? పని ఉందంట్రా. నమస్కారం అండి బాబు. ఒరే ఏంటి ఆ రాజుగారి ఇంటి దగ్గర కనపడుతున్నా రోజును? ఏమన్నా లైన్లో పెట్టేవాడురా? అయ్యి బాబోయ్, అలాంటిది ఏం లేదండి బాబు. మీ మీద ఒట్టు. ఏం లేకుండా అంతసేపు ఉంటావేట్రా నువ్వు? పాలేసి వెంటనే పరిగెట్టి పారిపోవు. అయ్యి బాబు, మీ మీద ఒట్టండి, అలాంటిది ఏం లేదండి బాబు. కథలు చెప్పక కానీ ఆ చెవి ఎలా పడిరా. అయ్యి బాబోయ్, గొడవలు అయిపోతాయేమండి. ఏమవదేరా, నేను చూసుకుంటాను కదా. సరే అండి, అయితే మీరు చెప్పినట్టు చేస్తానులేండి. లే, ఆ పని మీద ఉండు. మీరు చెప్పిన పని ఆడు చేయమంటుంటే ప్రెసిడెంట్ గారు. నా మాట వినకపోతే పంచాయతీ నుంచి పావులా రాకుండా చేస్తాను అడిగి. ఏమండి, పడ్డాయండి అకౌంట్లో డబ్బులు. ఎక్కడెక్కడ ఉన్న బాకీలన్నీ కట్టేస్తానులేండి. సరే అండి. జాగ్రత్తగా ఉండండి. ఆగండి, ఎవరో నీకు రండి ప్రెసిడెంట్ గారు లోపల. నువ్వెక్కడ రా సంకలో పిల్లగా. లే అక్కడ ఉండు, నేను రానితే రాజస్థాన్ మాట్లాడాలి, ఎవరు వినకూడదు. అమ్మగారు కూడా తెలియకూడదండి. కొంప ముంచిలాగా ఉన్నావురా, నువ్వు వెళ్ళా కొడితే రెండు. అలాగే అండి. ఎంతసేపు నిలబడతా అలా కూర్చోరా అని. ఏంటండి వాళ్ళు పొద్దు పొద్దున్న వచ్చేసారు? ఏంట్రాని ఒంట్లో బాగోలేదా? నీరసంగా ఉన్నావు. త్వరగా వచ్చిందేటి? డాక్టర్ని తీసుకురమ్మంటావా? వద్దండి, నాకు బాగానుందండి. అరే ఇంట్లో కిరాణా కాయగూరలు అవి ఉన్నాయా? ఉన్నాయండి. ఈ సచ్చినోడేటి ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు. ఏంట్రాని తెగ ఆలోచిస్తున్నావు? మీ ఆయన కోసమేనా? ఏం పర్వాలేదులే, భయపడుకో. అక్కడ యుద్ధాలు ఆగిపోయినాయి. అలాంటిది ఏమీ లేదండి. మరి ఏమీ లేనప్పుడు నవ్వుతా ఉండొచ్చు కదా. ఈ సంచోకుండా చూసి నేను నవ్వాలంట. రాణి ఫేసు అలా చిరగ్గా పెట్టేవేటి? రాత్రి నుంచి వాంతులు అవుతున్నాయండి, అందుకని. వాంతులా? ఇప్పుడు వాంతులేంటి? నువ్వు కొయిట వెళ్ళి చాలా రోజులైంది కదా. నీ అనుమానం తగలయ్యా, నీకెలాంటి అనుమానం ఏంటి? నేనున్నానని నువ్వేమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? నేను నీ మాయ లాంటి వాడిని. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పు, తీరుస్తాను. నాకు ఏ సమస్యలు లేవండి. పంచాయతీలో ఏమన్నా సమస్యలు ఉంటే అవి తీర్చండి వెళ్ళి. జనాల గురించి పట్టించుకోండి. ఇప్పుడు రాణి, నీకే ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటాను కదా. అంతా అర్థమైంది కదా? అర్థమైంది. ఈ కొంపలో నిప్పెట్టేస్తున్నాడు మా ప్రెసిడెంట్ గారు. ఆయన దూరంగా ఉన్నారు కదండి, అందుకే ఆలోచిస్తున్నానండి.
దూరాన్ని ఉన్నాడు కాబట్టే పదే పదే నీ ఇంటికి వచ్చి నీ అందాన్ని చూస్తున్నాను ఏం చేద్దామని. ఏటండి మీలో మీరే కొనుక్కుంటున్నారు? ఓ సదా, శాంతమ్మకి పెన్షన్ రాయించాను, అది వచ్చిందా లేదా అని ఆలోచిస్తున్నాను. ఇంకేముంటుంది రాని. ఇడు శాంతం కూతుర్ని లైన్లో పెట్టినట్టు ఎవరికి తెలదు అనుకుంటున్నాడు. ఎప్పుడు కుమ్మేస్తారండి. వీళ్ళకి ఎప్పుడు పోయేకాలం వస్తుందో నేను ఎప్పుడు కళ్ళారా చూస్తాను. సరే అండి ప్రెసిడెంట్ గారు, నేను వంట చేసుకోవాలండి. సరే రాణి, నేను మళ్ళీ కలుస్తానండి, వెళ్ళి పని చేసుకో. ఏంటి వీడికి ఇంకా అవ్వలేదంటావా? బయట రాలేదు. వచ్చారండి గారు. ఏరా అప్పుడే వచ్చేసావే? ఆ సోడా కొట్టుడు మీకోసం చాలా బాగా చెప్తున్నాడండి. లేకపోతే యదవని కొట్టు కూల్చీను, అది అసలే పంచాయతీ స్థలంలో ఉంది. మీరంటే ఎవడన్నా చాడాల్సిందే ప్రెసిడెంట్ గారు. అయ్య బాబాయ్, తలపోటు వచ్చేస్తుంది. ఈ పాలోడు ఇంకా రాలేదు, టీ పెట్టుకుందామంటే. ఇదేంటి విడి తలపట్టు కూర్చుంది? కొంపతీసి తలపోట. రాణమ్మ గారు పాలు తెచ్చానండి. వచ్చావా సుబ్బు? వచ్చానండి బాబు. టీ తాక తలపోటు వచ్చేస్తుంది, నువ్వేమో పాలు లేటుగా తీసుకొచ్చావు. అలాగా అండి. ఏమో మామూలు పాలండి, ఏమో జున్ను పాలండి. జాగ్రత్తగా పెట్టుకోండి. సరే సుబ్బు. కాస్త దాహంగా ఉంది, చల్లని మజ్జిగ ఉండే వెళ్తాను. సరే ఉండైతే తెస్తాను. ఇవి ఎన్నిసార్లు చూసినా సరే కొత్తగానే ఉంటుంది. ఆ చీర బొట్టు ఆనందం అలాంటిది. ఏరా ఇక్కడికి వచ్చేసావా? కాస్త నీరసం ఎక్కువగా ఉందండి, అందుకే తట్టుకోలేక వచ్చేసాను. తాగు, ఇదిగో. థ్యాంక్స్ అండి, వస్తానండి. సరే వెళ్ళు. రాణి, ఓ రాణి. ఈ టైం అయిపోయినట్టుంది, వచ్చేసాడు. ప్రెసిడెంట్ గారు రండి లోపలికి. ఏయ్ నువ్వు పక్కనే ఆడరా. ఎండనబడి వచ్చేసినట్టున్నారు. ఒంట్లో ఎలా ఉంది? తగ్గిందండి. కాంపరాలు ఎందుకు, మల్లెపూలు మా తోటలోంచి పంపిద్దిను కదా. నాకు ఈ జార్లే అండి. పూలు విలువ దీనికి తెలిసి ఉంటే దీని మొగుడిని కొయిట పంపించి ఇది ఖాళీగా ఉండేది కాదు. ఏదో సచ్చినోడు నాకు మల్లెపూలు ఇస్తాడండి. మల్లెపూలు ఇంట్లో పెళ్ళాన్ని పట్టించుకోవడం అందరి గొడవ కావాలి వీడికి. చూడండి ప్రెసిడెంట్ గారు, నా భర్త కొయిటికెళ్ళిన విషయం కొంచెం ఏదో సహాయం చేశారు. అందుకు పదే పదే మా ఇంటికి వస్తున్నా, అందుకే గౌరవిస్తున్నాను. దాన్ని అదునుగా తీసుకుని ఒంటరిగా ఉన్నానని నా మీద చెయ్యేస్తా కూసారనుకో, నేను ఆ టైపు ఆడదాన్ని కాదు. ఈదిలో పెట్టి మీ పరువు తీసేస్తాను. మీ గౌరవం నిలబెట్టుకోండి. ఇంకెళ్ళండి. ఆ మాట ఎందుకున్నావో నేను చూస్తాను, నీ సంగతి ఏంటో చూస్తాను. రోజు ఇంటికి వచ్చి 10 మాలుతుంటే చెట్టెక్కేస్తుంది ఇది.
ఏండి అయ్యగారు ఇంకా పని కాలేదా? రోజు వస్తుంటే ఏదో పని అయిపోయింది అనుకున్నాను. నేనేమో ఈదిలో కాపలాగా వేస్తున్నానండి. ఏం జరగలేదు ఇంతకే. ఏదిరా అది పెట్టి చేస్తుందిరా, దాని సంగతి తేల్చాలి. దాన్ని ఎలాగైనా పడగొట్టాలరా. సరే పద. అలాగే అయ్యారు. అయ్యి బాబా రాక్షసులు వచ్చారు. మా ఊరిని బయటికి రానకూడదు. మంగా మంగా నువ్వు లోన్కెళ్ళి తలిపేసుకో. నేను చెప్పేదాకా బయటికి రాకు. తలిపేసుకో. నారాయణ ఏంట్రా సంగతిలో? ఏముంటాయండి మా దగ్గర? ఏమీ లేదంటావేట్రా, ఏదో ఒకటి చెప్పు. ఎప్పుడు నువ్వే కనిపిస్తావేటి? మీ ఆవిడ లేదా? వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిందండి. ఎప్పుడు వచ్చినా అమ్మగారి ఇంటికి వెళ్ళింది అంటావేట్రా? దానికి వాళ్ళ అమ్మగారి ఇల్లు అంటే ఇష్టం అండి. నీకు కంటపడితే నవ్వులేస్తావని ఆడు అలా చెప్తున్నాడు. రేయ్ సరిగా పట్రా. నారాయణ నీకు పెన్షన్ వస్తుందా? వస్తుందయ్యా. సరేలే కానీ మీ తోటలో కాయగూరలు ఏమైనా ఉంటే ఇంటికి పంపించు. కోసిన తర్వాత పంపిస్తాను. సరే మా అంగని అడిగాడని చెప్పు. అందుకే నీ ఆరోగ్యం బాగుందా? ఇప్పుడంతా షుగర్ అంటున్నారు నీకు. షుగర్ ఏంటి? నేను చూస్తే ఆల్రెడీ బీపీ కూడా రైజ్ అయిపోద్ది అందరికీ. సరే ఉంటాను నారాయణ. ఏంట్రా అలా చూస్తున్నావు? నడు. అలాగే అయ్యారు. ఇంకెన్ని రోజులు ఇటు ప్రెసిడెంట్ కొన్ని రోజులే. ప్రెసిడెంట్ గారు మేమే జనంలో చాలా మార్పు వచ్చేసిందని బాబు. ఈ సంవత్సరం అయినా ఎలక్షన్కి కథ ఓటుకు డబ్బులు ఎక్కువ పెట్టి జనం కొనాల్సిందే మనం. అయ్యగారు రత్తాలండి. ప్రెసిడెంట్ గారు ఆగండి ఆగండి. నన్ను చూసి వెళ్ళిపోతున్నారేటండి? నన్ను మర్చిపోయారు? మా ఇంటికి రావటం మానేశారేటండి? ఎందుకు మర్చిపోతాను? అయినా పాలు చూపుడు రోజు పాలు పోసేస్తున్నాడు కదా నీకు. అన్ని పనులు చేసి పెట్టేస్తున్నాడు కదా, ఇక నేనెందుకు నీకు? అవును, నా సేదోడు అదడుకుంటున్నాడు. అయితే ఆడుతోడు చేయించుకో, నేనెందుకు ఇంకా. రండి లోపలికి, గ్లాస్ పాలు తాగితే. 2 చోట్ల తాగాను. మా ప్రెసిడెంట్ గారికి ఊరందరూ పాలు తాగి అదిగో చూడండి బొగ్గలు జల బయటకు వచ్చేస్తున్నాయి పాలు. నోరు మీరు అన్నాడు. ఏదో సచ్చినాడు, ఎవరితో కొత్తది తగిలింది అందుకని నన్ను వదిలేశాడు. శుభులు ఏం చేసావురా? ప్రెసిడెంట్ గారు కుదరలేదయ్యా. మొత్తం మంది ఎప్పుడు కలుపుతారా మరి? కలిపేస్తానయ్యా, రేపు కలిపేస్తాను. మీరు రెడీగా ఉండండి అయ్యా. రేపు ఖచ్చితంగా పాలల్లో మొత్తం మంది కలిపే. భయం అవుతుందా? నేను ఉన్నాను కదరా, నేను చూసుకుంటాను. నీకు ఎంత కావాలో చెప్పు, ఆ సంగతి నేను చూసుకుంటాను. నాకు మట్టుగా రాణి కావాలి రోయ్, సంగతి చూడాలరా నేను. రేపు అయిపోద్దయ్యా. చూపులు ఈ విషయం రెండో కంటికి తెలియకుండా తీయరోయ్. అసలు ఎలక్షన్స్ వస్తున్నాయి, నాకు మైనస్ అవ్వకూడదు రోయ్. చూపులు మర్చిపోకు, ఉంటానైతే. ఓకే కదా? రేపు పక్కా కలిపేస్తానయ్యా పాలలో మొత్తం. మీరు రేపు మల్లెపూలు అట్టుకుని వచ్చేయండి మీ తోటలో. ఏంటాడు మొక్కమలా మొక్క పెట్టాడు? ఏంట్రా ఇలా వచ్చా? ఏంట్రా మీద మీద ఎలా వచ్చేస్తున్నా? ఏమన్నా చేస్తావేటి? అమ్మగారు రానమ్మగారు, అలాంటిది ఏం కదా రానమ్మగారు. మిమ్మల్ని ఏం చేయడానికి రాలేదమ్మా, మీకు విషయం చెప్పడానికి వచ్చానమ్మా. అయ్యి బాబోయ్, ఏంట్రా విషయం? ఇలా వచ్చి కూర్చో. రారా ఇలా రా, పర్వాలేదు కూర్చో. ఏంట్రా అది? అదేనమ్మా, మా పాలుపోయి శుభులు, మా ప్రెసిడెంట్ గారు అంతమానం ఇంటికి వస్తున్నారు కదమ్మా. మిమ్మల్ని పాడు చేయాలని ఇవాళ పాడులోనే మత్తుమంది కలిపేసి వాళ్ళిద్దరు మిమ్మల్ని పాడు చేయాలని చెప్పి చూస్తున్నారమ్మా. అయ్యి బాబా అలాగా? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఉంటానమ్మా నేను. మళ్ళీ పాలు వచ్చే టైం అయిపోయింది. సరేరా, చాలా మంచి విషయం చెప్పు. అమ్మ పాలోడా, ఎంత పాపాన్ని కుడిగట్టావురా. మళ్ళీ ప్రెసిడెంట్ గారిని కూడా రమ్మన్నావా? చెప్తాను రా మీ సంగతి, పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను.
ఏంటి అమ్మగారు ఇక్కడ లేరు? వంటగదిలో ఉందంటవా? ఎక్కడికి వెళ్ళింది? ఈ గదిలో ఉందా? ఆ గదిలో ఉందా? అసలు ఎక్కడుంది? అయ్య బాబోయ్, అమ్మగారు ఎక్కడున్నారేటండి? ఒరే సుబ్బులు, ఇవాళ ఎంత లేట్గా వచ్చావంట్రా? నువ్వు రాకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించిందిరా సుబ్బులు. నువ్వు నాకు బాగా అలవాటు అయిపోయావురా సుబ్బులు. వేడివేడిగా పాలు కలిపి తీసుకురారా సుబ్బులు. అలాగేనండి, మీరు వెళ్ళి అక్కడ పడుకోండి, నేను కాస్త చెప్తాను. అలాగేరా సుబ్బులు. ఏమండి ప్రెసిడెంట్ గారు, మనం అనుకున్న టైము దగ్గరికి వచ్చిందండి. పాల్లోని మందు కలిపేస్తాను, మీరు గమ్మున వచ్చేయండి. ఒకరి వెనకాల ఒకరు కుమ్మేద్దాం. వచ్చేయండి తొందరగానే, మర్చిపోకండి, తొందరగా రండి. అమ్మయ్య, ఈ ఏళ్ళతో పని అయిపోతుంది. ఏమి రాను రాని, మీ ఇంటికి వచ్చినా నువ్వు ఎలాగని మా మాట వింటలేదు. మీద ఆశ పెట్టుకొని నిరాశపడి తిరిగి వెళ్తున్నాను. ఇదే పట్టట్లేదు నాకు. అయ్యో, అలాంటిది ఏం లేదులేండి. మీరు పెద్దలు, మీ మాట కాదంటాం ఏంటండి? మేము ఈ ఊళ్ళో ఉండగలమా? మీరు అనుకున్న పని వేళ అయిపోతుందండి. పావు గంటలో ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు ఇల్లే గదిలో కూర్చోండి. నీలో చాలా మార్పు వచ్చింది రాని. రండి, మీ గురించి తప్పదు కదా, లోపల కూర్చోండి. పదండి, లోపలికి వెళ్ళి కూర్చోండి. ప్యాన్ వేస్తాను, ఉండండి. చూడండి ప్రెసిడెంట్ గారు, నేను 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. కూర్చోండి, కోరిక తీర్చేస్తానండి. ఒరే సుబ్బులు, ఒరే సుబ్బులు, రారా. ఎంతసేపు రా? పాలు తీసుకురా. బాగా మరిగించి తెచ్చాను, తాగండి అమ్మగారు పాలు. నేనంటే ఎంత ప్రేమరా నీకు? అవునండి. ఏ పని చెప్పినా భలే చేస్తావురా. నా మొగుడు ఉన్నాడు, సంవత్సరం అయింది కోయిట్కెళ్ళి, ఇప్పుడు రాలేదు. నన్ను ఇలా ఒంటరి వదిలేసాడు. అవునండి, ఇంకో 4 సంవత్సరాలు పడుతుంది అన్నారు కదా మీరు. అవునరా సుబ్బు, వెళ్ళి బోర్నీళ్ళు పట్టు. మీరు పాలు తాగండి. అలాగేరా, వెళ్ళు. పాలు తాగాలంట పాలు. అమ్మగారు అంటే కూడా తిరిగి ఎంత పాపాన్ని కొడుగెడుతున్నాడో చూడు. పోలీసులు వస్తారు ఇప్పుడు, వీడు తొక్క తీసేస్తారు. ఇవాళ నాకు పండగే పండగ. అబ్బా, ఈ చీరలో ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఆ ప్రెసిడెంట్ గారు రాకుండానే పని కనిచ్చేది. రెడీ. మత్తు డోసు బాగా ఎక్కువైనట్టుంది, బాగా మత్తుగా పడుకుంది. ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఉప్పుకోవట్లేదు, అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. ఇవాళ ఈ పాలు చొప్పుడు పని చూపించాల్సిందే, ఈ పని పట్టాల్సిందే. రేయ్, అమ్మయ్య, ఏం చేస్తున్నారు ఆడపిల్లని? ఏం చేయట్లేదండి. ఒంటరిగా ఉంటుందని 103 ఈ 4 పీకో. అలాగే సార్. నిన్ను ఎక్కడున్నాడమ్మా? ఇంకొక అతను ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు. నాకు ఏం తెలియదండి బాబు, క్షమించండి బాబు. ఏం చేస్తున్నారా ఇంట్లో? ఏంటి సార్, ఏమైందండి? ఒంటరిగా ఆడవాడి మీద దౌర్జన్యం చేస్తారా? నాకేం తెలియదండి, ఇదంతా సుప్లిగడి చేసాడండి. వాడు చేయడం ఏంటారా? వాడు చేయడం? నువ్వు ఈ ఊరు పాత పేసినట్టు కదా, నిన్నటితో నీ పదవి అయిపోయింది కదా. సార్, నా పరువు పోతండి, నన్ను వదిలేయండి. పరువు పోతా? ఆడపిల్లలు పాడు చేస్తకొచ్చిన లేదంటే నీకు పరువు? సార్, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తానండి. నాకు లంచం ఇస్తావా? ఈ ఉంగరం తీసుకోండి సార్, కావాలంటే. ఏయ్,
నీళ్ళంటూ నాలుగు బొక్కలేసి కుమ్ముతేనే లైన్లో పడతావు నువ్వు. వదిలేండి సార్, మీకు ఎంత కావాలంటే అంత పదరా. ఇస్తాను సార్. ముందు ప్లీజ్ సార్, ఉన్నాడు. ప్లీజ్ సార్. పద. సార్, ఎస్ఐ గారు నేను ఈ ఊరు ప్రెసిడెంట్ అయ్యా, 5 సంవత్సరాలు పాలించానయ్యా సార్. నన్ను పొడి పని చేస్తావేంట్రా నువ్వు? నా పరువు ఏం పోతుంది పోతారా నీ సార్. పరువు? నన్ను వదిలేయండి. ఆ? ప్లీజ్, నిన్ను ప్లీజ్ బొక్కలేసి సార్. నాలుగు కుమ్మితే అప్పుడు పోతారా నీ పరువు. వీడు వీడిదేం తప్పలేదండి సార్. తప్పులు ఎవడేంట్రా చేసిందంతా నువ్వే చేసి. ప్రెసిడెంట్ గారు అలా చేయమని తక్కువే. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు, సమయానికి వచ్చి కాపాడేది. అది మా డ్యూటీ అమ్మా. ఇలాంటి కామాందుల్ని అరెస్ట్ చేసి బొక్కలేసి నాలుగు కుమ్మితే నీళ్ళకి బుద్ధి రాదు. పదండ్రా తీసుకున్నాడు రండి రా. పరువు పోతుంది సార్. ఆడా. సమయానికి ఆ ప్రెసిడెంట్ గారు రెస్టారెంట్ వచ్చి నాకు ఈ మాట చెప్పాడు. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్, నన్ను పోలీసులు వచ్చి కాపాడారు. ఎంత గౌరవం తప్పింది. ఒంటరిగా ఆడుతుంటే ఇలాంటి ప్రయత్నం చేస్తారా?